హాయ్ ఫ్రెండ్స్, లేవగానే నేను చేసే మొదటి పని జుట్టు దూకోవడమే అండి. ఎందుకంటే నాది చిన్న హెయిర్, అందులోటి రింగుల హెయిర్ అండి. ఇంకా అది దూక్కోపోతే పిచ్చిదాని లెక్క మొత్తం జుట్టు అంతా బూచురు బూచురు లేస్తుంటుంది. అందుకని ఫస్ట్ అయితే నా పిల్లకకి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే కట్టేస్తాను. ఇక మా పిల్లలు అయితే లేచేశారు. చూడండి కోతులు ఎలా ఆడుతున్నారో. కప్పగంతులంట, వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది లేవగానే. ఇక నేనైతే ఊక్స్ వెళ్ళి ముగ్గైతే వేసి వచ్చి బ్రష్ చేస్తున్నానండి. మా వాడిని బ్రష్ చేదురారా అని పిలిస్తే, లేదు నేను రాను, నేను ఆడుకుంటాను, కారుతోనే జేసీబీతో ఆడుకుంటా అంటూ అలాగే కూర్చున్నాడు. ఇక మా పాప అయితే చెప్పంగానే వచ్చేసి అయితే బ్రష్ చేసిందండి. ఇంక ఇద్దరైతే ఫోన్ కోసం అయితే కొట్టుకుంటున్నారు. మా వాడికి అయితే లేచిన దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా ఫోన్ అయితే దగ్గర ఉండాలి. అదేం పిచ్చో ఏమో. ఈ అక్క తమ్ముళ్ళు ఇద్దరు అంతలోనే కొట్టుకుంటారు, అంతలోనే మంచిగా ఉంటారు. ఏమనుబంధమేమో, అక్క తమ్ముల అనుబంధం ఇంతేనేమో. ఇక నేనైతే బ్రష్ చేసి వచ్చి అయితే గిన్నెలు అయితే రుద్దేస్తున్నానండి. ఇంకా ఆదివారం అయితే చాలు, నాకైతే అసలు ఇంట్లో పనే తీరదు. పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని చూస్తూ అలాగే కూర్చుంటాను. అదొక ఆనందం అండి. పిల్లలిద్దరు ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే అసలు మనకు తెలియకుండానే లోపల చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. నేనైతే అలాగే టైం అంతా వేస్ట్ చేస్తుంటాను వాళ్ళని చూస్తూ కూర్చొని. ఇంక సండే రోజు అయితే వంట చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుందండి. అర్థమే కాదు అసలు టైం ఎట్లా తొందరగా గడిచిపోతుందో. చూస్తుండగానే టైం అంతా అయిపోతుంది. అదేం విచిత్రమో ఏమో. ఇక బియ్యం అయితే కడిగి అయితే పక్కకు పెట్టేసుకున్నానండి. ఇంక బియ్యం పక్కకు పెట్టేసుకున్న తర్వాత అయితే టీ చేశాను. మా బాబు డైలీ అయితే పాలే తాగుతాడండి. కానీ ఈరోజు వాళ్ళ అక్క సండే అని ఇంటి దగ్గర ఉంది కదా, తను ఎందుకో ఈరోజు అప్పలు వేసుకుంటాననేసి టీ పోయమన్నది. ఇంకా అక్కని చూసి తమ్ముడు కూడా నాకు కూడా టీ కావాలి మమ్మీ అన్నాడు. ఇంకా సరే అనేసి ఆ ముగ్గురం అయితే టీలో అయితే అప్పలు వేసుకున్నామండి. అదేంటో తెలియదు, నార్మల్ టైంలో అయితే టీ ఎక్కువ తాగబుద్ధి కాదు, కానీ అప్పలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంత పెద్ద పెద్ద గ్లాసులలో అయితే టీ పోసుకొని అయితే అప్పలు వేసుకుంటాము. ఇక మా పుజ్జి అయితే వీడియో తీస్తున్నానని చెప్పి వేడి వేడి టీ అయితే చూసుకోకుండా అలాగే నోట్లో పోసుకుందండి. పాపం గొంతు కాలినట్టుంది, ఇంకా నవ్వుతుంది. ఇక మొత్తానికైతే టీలలో అప్పులు వేసుకొని అయితే కడుపు నిండా తినేసాము. ఇంకా నా పని ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి. ఇంకా తర్వాత అవి అయిన తర్వాత అయితే బట్టలు అయితే ఆరేసాను. ఇంకా ఆరేసి అయితే వచ్చి ఇల్లంతా ఊడ్చేసానండి. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇంకా ఫుల్ అంత చెత్త చెత్త చేస్తారండి. ఇంకా దాని తర్వాత అయితే మళ్ళీ కాసేపటికి మేము డైలీ యూజ్ చేసే బట్టలు అయితే మళ్ళీ వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి. సండే రోజు అయితే ఊరికే బట్టలు వేసే పని మీదనే ఉంటానండి. వేయడం ఉతకడం ఇంక ఇదే పని. ఇంకా షూస్ గిన ఉంటాయి కదా పాపయి, ఇంకా ఆ రోజైతే ఇంకా మొత్తం కంపల్సరీ అయితే షూస్ అన్నీ ఉతకాల్సిందే. తనకి హరీ బ్యాగ్ అవన్నీ లంచ్ బాక్స్ అవన్నీ ఉతకాల్సిందే అండి. ఇంకా మళ్ళీ ఉతకపోతే మళ్ళీ అన్నీ అలాగే ఉండిపోతాయి. ఇంక అవన్నీ అయితే ఉతికేసాను. సండే అనేగానే ఆడవాళ్ళకు మాత్రం అస్సలు సెలవే ఉండదండి. నిజానికైతే నార్మల్ డేస్లలోనే కాస్త రిలీఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ సండే రోజు అయితే ఊరికే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. షూస్ ఉతకడము, ఇలా బ్యాగులు ఉతకడము, అసలు ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉండడం, ఇదే పని అండి. ఇక ఉతికే పని అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా ఈ రోజుకైతే నాన్ వెజ్ అయితే మార్నింగ్ ఏం తేలేదండి. ఇంట్లో ఉన్న బెండకాయ టమాటాలు అయితే అవైతే కట్ చేసుకొని కర్రీ చేద్దామనేసి ఇంకా వాటిని అయితే కట్ చేసుకున్నాను. ఏ కూరగాయలైనా సరే ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలండి. బయట నుంచి తీసుకొచ్చి అయితే అలాగే వండకూడదండి. ఇక నేనైతే కూరగాయలన్నీ కట్ చేసుకొని అయితే ఇక వంట చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నానండి. బెండకాయ టమాటా అయితే పెద్దగా అసలు ఇష్టమే ఉండదండి, తినాలనే అనిపించదు. మా పాప ఎందుకో ఊకే బెండకాయలు టమాటే వేయమని అడుగుతుంది. నాకేమో పచ్చిమిర్చి వేసుకొని తినాలనిపిస్తుంది. కానీ తను మాత్రం అస్సలు వినదు. తనకు నచ్చిందే వండాలి. ఏంటో పిల్లలు అయితే అసలు వాళ్ళకి నచ్చిందే చేయాలంటారు. మన ఇష్టాలన్నీ ఇంకా పక్కకు పెట్టాల్సిందే. మన చిన్నతనాన మన అమ్మల మీద మన వాళ్ళ మీద అయితే మనం సాగించుకుంటాము. కానీ ఇక మనకు పిల్లలు పుట్టిన తర్వాత అయితే మన పిల్లలు మన మీద సాగించుకుంటారు. మన ఇష్టాలన్నీ పక్కన పెట్టేసేయాలి, వాళ్ళకి నచ్చిందే చేయాలి. ఇక మా కెమెరా మ్యాన్ అండి అలా చేరికి నాకు వీడియోలు తీస్తుంది. మా పాప అయితే పాపం చాలా కష్టపడుతుందండి వీడియో తీయడానికైతే. ఈ వీడియో తీయడానికైతే నన్ను ఎన్ని తిట్లు తిట్టిందో మా బుజ్జి అయితే, అసలు అలా ఎక్కి తీయలేక. ఏం చేస్తాం, తప్పదు కదండి. ఇంకా అవసరం ఉన్నది కాబట్టి ఇంకా కొంచెం సైలెంట్గా ఉండాలి. ఇక వంట అయితే కంప్లీట్ చేసేసాను. ఇక మేము తినేసరికి అయితే స్టార్ మా పరివార ప్రోగ్రామ్ కూడా అయిపోయిందండి. ఇంకా 1 అవుతుంది అనమాట అప్పటికే. ఇంకా అది ప్రోగ్రామ్ అయితే చూసుకుంటే తిందాం అనుకున్నా. మేము స్టార్ట్ చేసే లోపు అయితే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇక తినేసిన కొద్దిసేపటికైతే ఇంకా మళ్ళీ నాకు ఇంక ఇదొక పని అండి. సండే అయితే మా పాపకైతే హెయిర్కి ఆయిల్ అయితే పెట్టేస్తాను. మండే ఎర్లీ మార్నింగే ఇలా ఆయిల్ పెట్టాలంటే అష్ట కష్టాలు పడాలి ఆ హెయిర్తోని. ఎందుకంటే తనది కూడా రింగుల జుట్టు అండి. ఇక చిక్కులు చిక్కులు అవుతుంటుంది, ఏడుస్తుంటుంది ఆ జుట్టు దూగుతుంటే కూడా.
అందుకే ముందు రోజే ఆయిల్ పెట్టేస్తానండి. అప్పటికే చాలా బతిలాడి తీసుకొచ్చానండి. ఆయిల్ పెట్టుకోదు తొందరగా. ఇంక బతిలాడి అయితే తీసుకొచ్చాను. ఫోన్ చూసుకుంటూనే ఆయిల్ పెట్టించుకుంటుంది. ఈ పిల్లలకి ఫోన్ పిచ్చి ఎప్పుడు వదులుతుందో ఏమో అండి అసలు. మనకి కాసేపు ఫోన్ చూస్తేనే బాగా హెడేక్ వస్తది. కానీ వీళ్ళకి మాత్రం ఎంత చూసినా అసలు తనివి తీరదట్టుంది. చూస్తూనే ఉంటది. మా పాప అయితే ఎనీ టైమ్ ఫోన్ చేతిలోనే ఉండాలి. మా పాపకి, బాబుకైతే. ఇంక పాప అయితే కొద్దిగా హెడ్ మసాజ్ చేయి మమ్మీ అంటే ఇక కాసేపు అయితే హెడ్ మసాజ్ చేసేసానండి. ఇక ఇంటి పక్కన పిల్లలైతే ఫోలేర్ అని గేమ్ ఆడుతున్నారండి. ఇంక ఆడుతుంటే కాసేపు అయితే చూశాను అక్కడ నిలబడి. ఇక బోర్ కొడుతుంటే ఇక మళ్ళీ వచ్చేసి అయితే యథావిధిగా మళ్ళీ నా పని నేనైతే చేసుకున్నాను. ఇక మార్నింగ్ ఆరేసిన బట్టలన్నీ అయితే తీసేసానండి. మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ అయితే ఆరేసాను. ఇక ఆరేయడం తీయడం ఇదే పనండి అసలు. ఇక పాప అయితే ఆ రోజు మార్నింగ్ అయితే నాన్ వెజ్ ఏం చేయలే కదా, మమ్మీ నాకు ఈరోజు ఎగ్ బిర్యానీ చేయవా అంటే ఇక సర్లే అనేసి అయితే ఎగ్ అయితే బాయిల్ చేద్దామని పెట్టేశాను. ఇంకా మళ్ళీ పిల్లల దగ్గరికి అయితే వెళ్ళానండి. కాసేపు అయితే ఇంకా వాళ్ళైతే ఫోలేర్ ఆడుతున్నారు. ఇంక భలే అనిపించిందండి. చాలాసేపు అక్కడ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాను. వాళ్ళు గేమ్ ఆడుతుంటే చూసుకుంటూ అయితే పిల్లలు ఆడుతుంటే భలే సరదాగా ఉంటుంది కదా అండి అక్కడ. ఇక కొంచెం మైండ్ రిలాక్స్ కోసం అయితే వాళ్ళ దగ్గర అయితే కాసేపు ఉండొచ్చి మళ్ళీ అయితే చెట్లకైతే నీళ్ళు పోసేసానండి. నాకు ఇంట్లో ఇలా చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. ఇక కొంచెం ఎండిపోయినా బాధ అనిపిస్తుంది. ఇక మా పాప కోసం అయితే బిర్యానీ రెడీ చేస్తున్నానండి. మా పాప ఎప్పుడూ ఒకసారి మాత్రమే అడుగుతుంది ఏదైనా కావాలని. అందుకే ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా చేస్తాను. కానీ అడిగింది కూడా ఎప్పుడు అడుగుతుందంటే నేను బాగా పని చేసి అలసిపోయిన టైంలో మాత్రమే అడుగుతుంది. అది కావాలని అడుగుతుందో లేకపోతే అనుకోకుండా అడుగుతుందో అస్సలు అర్థం కాదండి. ఇక మా వాడైతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసాడు. కేక్ తీసుకొని వచ్చాడు. పక్కన ఎవరితో బర్త్డే ఉంటేనంటే వెళ్ళాడట. ఇక కేక్ అయితే తీసుకొని వచ్చి వాడు ఆనందమే కాదండి. నాకైతే పిల్లలు ఏదన్నా అడిగితే మాత్రం చాలా ఇంట్రెస్ట్‌గా చేయాలనిపిస్తుందండి. ఎందుకో తెలియదు. వాళ్ళకి కడుపు నిండా చేసి పెడితే అదొక ఆనందం అండి. పిల్లల కోసం అయితే ఎంత కష్టమైనా చేయాలనిపిస్తుందండి. ప్రతి తల్లికి కూడా ఇంతే గదా! పిల్లలు ఏదడిగినా గూడా వెంటనే చేయాలనిపిస్తుంది. అదేంటో తెలియదు గానీ నేనైతే మా వాడి గోలతో అయితే రైస్ వేయకుండా మర్చిపోయి వాటర్ అయితే పోసేసుకున్నానండి. ఇంక తర్వాత అయితే మళ్ళీ గుర్తొచ్చింది. ఇంక ఏం కాదులే అనేసి అయితే చేసేసాను. ఇంక ఎలాగైతేనేం ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.